అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కిచెన్ వీడియోలో బీరకాయ పకోడీ కర్రీ అండి. చాలా కొద్ది మందికే తెలుసు బీరకాయ, అందరూ చేసుకోరు. అదంతా వాటర్ ఎక్కువగా ఉంటుందని చెప్పి, కూర చాలా తక్కువ అవుతుందని ఫంక్షన్స్ పట్లో కూడా చేసుకోరు. కొద్దిమందే చేసుకుంటూ ఉంటారు. చాలా సాంప్రదాయంగా ఒక బీరకాయ కూర ఒక సాంప్రదాయమైన వంటకం అండి. మనకి బయట రెస్టారెంట్స్లో కూడా మనకి లభించదు బీరకాయ, రేర్. అయితే బీరకాయ పకోడీ కర్రీ తయారీ విధానం ఏంటంటే, 1 కేజీ బీరకాయలు తీసుకున్నట్లయితే దానికి 1/4 కేజీ శనగపిండి తీసుకొని, అందులోనే మనకి ఒక 200 గ్రాములు ఉల్లిపాయలు, ఒక 50 గ్రాములు పచ్చిమిరపకాయలు మనం తీసుకోవాలి. దీనికి సరిపడే నూనె తీసుకోవాలి. తయారీ విధానం ఏంటంటే, బీరకాయల్ని ముందర చెక్కు తీసేసి ఇలా ఇందులో చూపిస్తున్నగా రౌండ్గా అయినా చక్రాలా అయినా చేసుకోవచ్చు, లేదంటే మనం పొడుగ్గా అయినా సరే తరుక్కోవచ్చు. మన ఇష్టం ఎలా అయితే అలా తరిగి పక్కన పెట్టుకోవచ్చు. బాగా చెక్కు తీసేసి తరిగి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఒక శనగపిండి తీసుకొని దాంట్లో కొద్దిగా మన 1/4 కేజీ శనగపిండి తీసుకుంటే 2-3 స్పూన్లు మన మొక్కజొన్న పిండి కానీ లేదంటే వరిపిండి కానీ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని, కొద్దిగా ఇష్టమైన వాళ్ళు ఎర్రకారము జీలకర్ర పొడి వేసుకోవచ్చు, లేదంటే పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పేస్ట్ చేసేసి ముక్కలైనా వేసుకోవచ్చు. పేస్ట్ చేసైనా వేసుకోవచ్చు. జీలకర్రను పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసైనా వేసుకోవచ్చు, జీలకర్ర విడిగా అయినా వేసుకోవచ్చు. మన ఇష్ట ప్రకారం వేసుకుని దాంట్లో బాగా కలిపి పల్చగా మనం పిండిలా చేసుకుని, అందులో మనం తరిగి పెట్టుకున్న ఒక్కొక్క బీరకాయ కూడా అందులో ముంచి నూనె ఇందులో చూపిస్తున్న విధంగానే ఒక పెద్ద మూకుడు పెట్టుకుని ఆ మూకుల్లో నూనె నిండా పోసుకోవాలి. చిన్న మూకుడు అయితే బాగుంటుంది, పెద్ద మూకుడు కన్నా చిన్న మూకుడు నిండా నూనె పోసుకొని మన శనగపిండిలో ఒక్కొక్క బీరకాయ ముంచుకొని నూనెలో వేసుకుని బాగా అంటే ముందర స్టవ్ని హైలో పెట్టేసుకున్న తర్వాత మరి ఒక 5 నిమిషాలు అవగానే మళ్ళీ సిమ్లో పెట్టుకుంటే మాడిపోకుండా ఉంటుంది. అన్నీ ఒక 4-5 బీరకాయలు ఒకేసారి వేసి బాగా వేగిన తర్వాత బాగా వేగిపోతాయి కదండి. అలా వేగిన తర్వాత ఏం చేస్తారంటే అవన్నీ కూడా కాగితం మీద కానీ ఒక టిష్యూ పేపర్ మీద కానీ వేసి ఆయిల్ అంతా పీల్చుకునే వరకు చేసుకున్న తర్వాత పక్కన మరి గిన్నెలో పెట్టి పక్కన పెట్టేసుకుని మళ్ళీ స్టవ్ మీద ఒక 4-5 స్పూన్ల నూనె వేసుకుని అందులో కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేయించుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని అందులోనే ఈ తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఇవన్నీ కూడా మీడియంలో పెట్టి వేయించిన తర్వాత ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అప్పుడు మనం ఈ తయారు చేసుకున్నటువంటి ఈ బీరకాయ పకోడీ కూడా అందులో వేసేసి బాగా పైకి కిందకి కలిపి పైన కొద్దిగా మనం పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు, లేదంటే దాంట్లో కరివేపాకు కూడా వేసుకున్నట్లయితే అది రుచికరమైనటువంటి పకోడీగా రెడీ అండి. ఇందులో ఇష్టమైన వాళ్ళు దించే ముందర ఒక 3 స్పూన్ల పెరిగైనా 3 స్పూన్ల మజ్జిగైనా వేసుకోవచ్చు. బీరకాయ పకోడీగా రెడీ అవుతుందండి. ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియదు, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ టు ఆల్. ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.